ఏప్రిల్ 4, 2024లో బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి దళిత సంఘాలు మొత్తము బెషరత్తుగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలియజేశాయి. ఎందుకనగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో దళితులకు ఇంతో అంతో మేలు జరిగింది, కానీ బీఆర్ఎస్ కానీ ఇంతకు ముందు ఉన్న బీజేపీ కానీ ఎక్కడ కూడా దళితులకు మేలు చేసిన ఆనమాలు కనిపించడం లేదు. బీజేపీ ప్రభుత్వము 100 రోజుల్లో ఏబిసిడీల పరిష్కారం చూస్తానని చెప్పింది, కానీ 10 సంవత్సరాలైనా పరిష్కారం చూపకపోగా ఇంకా కమిటీల పేరుతోటి కాలయాపన చేస్తున్నట్టు వక్తలు మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ గారిని బీజేపీకి అనుగుణంగా ఓటేయాలని చెప్పటము నీకు భావ్యమా అంటూ ప్రశ్నించారు. నీకు దళిత జాతి మాదిగ జాతి పేరు చెప్పుకుని బతకటం ఒకటే తెలుసు, అందుకనే ఈ దీర్ఘకాలికంగా నువ్వు ఉద్యమాలు చేస్తున్నావు. కానీ నీకంటే వెనక వచ్చిన రాజకీయ నాయకులు ఎందరో సీఎంలయ్యారు. అందులో జగన్, కేసీఆర్, ఇంకా 9 నెలలనే రాజ్యాధికారం చేజిక్కించుకున్న ఎన్టీఆర్ కూడా ఉన్నాడంటూ మాట్లాడారు. ఈ సందర్భంగా మందకృష్ణను ప్రశ్నిస్తూ జాతి కోసము నువ్వు చేసిన సేవ ఎంత ఉందో మోసం కూడా అంతే ఉంది అన్నారు. హత్రాస్లో అమ్మాయిని రేపు చేసి సాక్ష్యం చెప్తాదని నాలిక కోసి పానంతోటే దహనం చేసి శవాన్ని కూడా తల్లిదండ్రులకు ఉపజెప్పని అప్పుడు ఏమి చేశావు, ఏమి మాట్లాడావు, దానికి సమాధానం చెప్పగలవా అంటూ ప్రశ్నించారు. దళిత జాతిని నీవు బీజేపీకి ఓటేయమనటం సమంజసం కాదు అంటూ మాట్లాడారు అక్కడికి వచ్చిన వక్తలు మొత్తం. తద్వారా రాష్ట్రంలో చేపడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు మా వంతు సహకారం అందియాలని చెప్పేసి మేము ఈ సమావేశం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. వారికి సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. ఎందుకు మేము ప్రకటిస్తూ ఉన్నాము అంటే, ఇక బీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది. బీఆర్ఎస్ మొట్టమొదటిసారిగా తెలంగాణ ఉద్యమం నడిచేటప్పుడు కేసీఆర్ గారు దళితులను మొట్టమొదటిగా ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పేసిండు. లేదంటే తలకాయని అడుక్కుంటున్నాడు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తున్నాడు. అదేవిధంగా కేజీ నుంచి పీజీ వరకు చదివిపిస్తా, నిర్బంధ విద్య చెప్పిస్తాడు. అదేవిధంగా ఇంటికి ఉద్యోగం అన్నాడు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అన్నాడు. ఆ తర్వాత ఆయనకు అధికారంలో కొంచెం అది నమ్మినటువంటి దళితులు, ముఖ్యంగా ఈ బాలబాధికలు, ఎస్సీలు, ముఖ్యంగా బాధికలు మెజారిటీ ఉన్న తెలంగాణలో మెజారిటీగా ఉన్నటువంటి 80 లక్షల బాధికలు కేసీఆర్ గారు నమ్మి నిజంగా ఆయన ఏదో చేస్తాడేమో అని చెప్పేసి మరి మేమందరం కూడా నమ్మి వారికి సహకరించి మరి ఓట్లేసి గెలిపిస్తే మొట్టమొదటిగా దళితులను మోసం చేసి దళిత ముఖ్యమంత్రి అని చెప్పి దళితులను మోసం చేసి ఆయన్నే ముఖ్యమంత్రిగా ప్రకటించుకున్నాడు. అదేవిధంగా 3 ఎకరాల భూమి ఇవ్వలేదు, ఇంటికో ఉద్యోగం ఇవ్వలేదు, కేజీ నుంచి పీజీ చేయలేదు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు. పైగా గ్రామాలలో ఉన్నటువంటి ఆనాడు ఇందిరాగాంధీ పంచినటువంటి భూములను, అసైన్ భూములను, పట్టాలను కూడా లాక్కొని ఆయన రైతు వేదికలు, అదేవిధంగా హరితవనాలు, శ్మశాన వాటికలకు బలవంతంగా లాక్కున్నాడు. ఏబిసిడి వర్గీకరణ పోరాటంలో మరి మోదీ గారు ఆ రోజు ఏం చెప్పిందంటే, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజులలో వర్గీకరణ తీసుకొస్తాము, 100 రోజులలో వర్గీకరణ చేస్తామని చెప్పి హామీ ఇచ్చాం. మరి అధికారం 10 సంవత్సరాలు అయింది, వారు అధికారంలోకి వచ్చి వర్గీకరణ చేయకపోగా మళ్ళీ మొన్న తెలంగాణకు వచ్చి మీటింగ్ పెట్టి మళ్ళీ ఒక కమిషన్ వేస్తున్నా అని చెప్పి ప్రకటించిపోయింది. అంటే దీన్ని బట్టి చూస్తే మాకు అర్థమైంది ఏంటి అంటే, ఇది కాలయాపనే తప్ప పనులు జరగవు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో దళితుల మీద దాడులు విపరీతంగా పెరిగిపోయినాయి. అత్రా జిల్లాలో ఒక దళిత మహిళను రేప్ చేసి, అరుస్తుంటే నాలికను కోసేసి రేప్ చేసి చనిపోతే శవాన్ని కూడా ఇయ్యలేనటువంటి పరిస్థితి ఇలా ఉత్తర భారతదేశంలో ఉన్నది. ఒక ఆయన ఐఏఎస్ పాస్ అయితే కొట్టింది. నిన్న కాకుండా జబల్పూర్, మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో చిన్న పిల్లలు వాళ్ళు ఒక బావికి వెళ్ళి నీళ్లు తాగిననేది ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా వరుసగా కట్టేసి విపరీతమైనటువంటి కొట్టినటువంటి పరిస్థితి మనం చూసినాం.
కాబట్టి ఖచ్చితంగా మేము ఈ మా దళిత సంఘాల తరఫున సంపూర్ణంగా మా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో సంపూర్ణ ఈ వేదిక మీద ఉన్న అన్ని సంఘాలు కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వము ఎన్నికల్లో భారత రాజ్యాంగము మారుస్తామనే నినాదంతో ముందుకు రావడం జరుగుతుంది. ఏదైతే భారత రాజ్యాంగం రాస్తామనే నినాదానికి వ్యతిరేకంగా భారతదేశంలో ఉన్న లౌకికవాద శక్తులందరూ కూడా ఏకం కావాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడుతుంది. వర్గీకరణ కొరకు ఏర్పాటు చేసిన ఎంఆర్పిఎస్ సంస్థ మా పెద్ద మనిషి మా అన్న గౌరవనీయులు ఎంతో మంది సామాజిక ఉద్యమకారులకు ఉద్యమ సంస్థలకు స్ఫూర్తినిచ్చిన ఎంఆర్పిఎస్ సంస్థ ఒక మాదిగల ఆత్మగౌరవాన్ని ఒక సమాజంలో ఒక విలువైన స్థాయికి తీసుకుపోయి ఆ స్థాయి నుంచి ఇప్పుడు అతనే మాదిగలకు విలువలేని స్థానంకి దిగజారిపోవడం చాలా బాధాకరం. మందకృష్ణ మాదిగ గారు, మీరు మిమ్మల్ని ఒక మహానాయకుడిని తయారు చేయడానికి మాదిగలే కాదు, మాదిగ ఉపకులాలే కాదు, దళితులు సమాజంలో ఉన్న అన్ని వర్గాలకు మన ఉద్యమానికి సపోర్ట్ చేసినాయి. మీ తర్వాత వచ్చిన వాళ్ళు జగన్ ముఖ్యమంత్రి అయ్యాడు, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడు. 19 సంవత్సరాల్లో 9 నెలల్లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యారు. మీరు 22 సంవత్సరాల సుదీర్ఘ ఉద్యమం మీకేమైనా అర్థమవుతుందా? ఉద్యమ వైఖరిలో లోపమా, లేకపోతే మీ చిత్తశుద్ధిలో లోపమా? చాలా బాధాకరమైన విషయం. నిస్సిగ్గుగా ఇప్పుడు బీజేపీకి ఓట్లు వేయమని చెప్తున్నారు. ఎందుకన్నా మీరు ఇంత దిగజారి ఒక వ్యక్తిగత స్వలాభం కొరకు జాతిని లక్షలాది మంది జీవితాలతో ఆడుకొని మీరు ఇప్పుడు ఏ విధంగా మీరు బీజేపీకి ఓటేయమని చెప్తారు? అమాయకులైన మాదిగ ప్రజలను కొంతమందిని వెంబడేసుకొని దౌర్జన్యాలు దాడులు చేసుకుంటూ ప్రశ్నించే వారిని కూడా తీవ్రంగా హెచ్చరించే వైఖరికి దిగజారినారంటే మీ స్వలాభం కొరకు జాతికి ద్రోహం చేయడానికి ఎంత నీచానికైనా దిగజారే పరిస్థితిని మీరు నెట్టబడ్డారంటే చాలా బాధాకరం. మీ వైఖరి మార్చుకోవాలి. బీజేపీకి మీరు మద్దతు ఇవ్వాలని నైతిక హక్కును మీకు లేదు, అడిగే హక్కు కూడా మీకు లేదని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం. ఇక్కడికి వచ్చిన మాదిగ బిడ్డలందరికీ కూడా మహా ఎంఆర్పిఎస్ తరఫున మాదిగ ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఈరోజు మేమందరం కూడా మరి రామన్న నాయకత్వంలో మేమందరం కూడా మాట్లాడుకొని ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో 17 సీట్లలో మరి అదే విధంగా కంటోన్మెంట్ అసెంబ్లీ సెక్షన్ లో కూడా సెగ్మెంట్ లో కూడా కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు తెలియజేయాలని చెప్పి మేము అనుకొని పత్రికా మిత్రుల ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఈ ఎలక్షన్ లో సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నాం. అదే విధంగా ఇప్పుడున్న సమస్య దేశంలో మరి మా పెద్దన్న గౌరవనీయులు మాన్యశ్రీ కృష్ణమాది గారు బీజేపీకి ఓటేయమని చెప్పి గల్లీ తిరుగుతా ఉన్నాడు. మరి నేను బీజేపీ నాయకులను మా అన్న కృష్ణమాదిని అడుగుతా ఉన్నాను, మరి 100 రోజుల్లో వర్గీకరణ చేస్తా అని చెప్పి ఇప్పటికీ 10 సంవత్సరాలు గడుస్తూ ఉన్నది. వర్గీకరణ చేయాలా? మరి ఈ రోజు వాళ్లకు పార్లమెంట్ లో పూర్తి మెజారిటీ ఉన్నది. మరి ఏ పార్టీ అవసరం లేకుండా, ఏ పార్టీ మద్దతు లేకుండా వాళ్ళు పార్లమెంట్ లో వర్గీకరణకు చట్టబద్ధత కల్పించే అవకాశం ఉన్నది. అయినా వాళ్ళు చేయడం లేదు అంటే స్పష్టంగా అర్థమవుతుంది కదా, మనకు మోసపూరిత ఆహ్వానం చేసి వాగ్దానం చేసి మరి మోసం చేస్తున్నారని ప్రతి సామాన్యుడికి అర్థమవుతుంది. మరి అన్న కృష్ణన్న, ఇది మీకు ఎందుకు అర్థం కావటం లేదో చెప్పాలి. మరి రాజ్యాంగంలో మార్చేస్తే మరి రిజర్వేషన్లో ఉన్నప్పుడు వర్గీకరణ ఎట్లా జరుగుతుందో జాతికి సమాధానం చెప్పాలని చెప్పి మా పెద్దన్న కృష్ణమాదిని అడుగుతా ఉన్నాను. అసలు కాంగ్రెస్ పార్టీకి దళితులు ఎందుకు మద్దతు తెలపాలి? మరి ఈ దేశంలో తీసుకున్న, ఈ రాష్ట్రంలో తీసుకున్న దళితుల్ని మోసం చేసినటువంటి ఒక గనుడు మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. దళితుల ముఖ్యమంత్రి చేస్తా లేకపోతే తల నరుకుంటున్నాడు. దళిత ముఖ్యమంత్రి చేయలేదు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తున్నాడు, ఇవ్వలేదు. దళితులకు డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నాడు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదు.
ఈ రకంగా చూసుకున్నా మనం బీఆర్ఎస్కు ఓటేయాల్సినటువంటి అవసరం లేదు. మరి బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో 10 సంవత్సరాలు అధికారంలోకి ఉంది. మరి వర్గీకరణ విషయాన్ని దళితులు సామాజిక న్యాయం జరగాలంటే వర్గీకరణ చేస్తానని చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారు ఈరోజు వర్గీకరణ ఎందుకు చేయాలని ఈ వేదిక ద్వారా అడుగుతున్నారు. ఈరోజు రాజ్యాంగాన్ని మార్చే కుట్ర ఓ రకంగా చేస్తూనే రిజర్వేషన్లు ఎత్తివేయాలనేది ప్రతిభ మీద ఆధారంగానే ఈరోజు రిజర్వేషన్ రద్దు చేయాలని నరేంద్ర మోడీ కలలు అంటున్నాడు. ఆర్ఎస్ఎస్ భావజాలం ఏదైతే ఉందో అది కులాలని యాస్ట్రీస్ గా ఉంచాలనేటువంటి ఎజెండా మరి ఆర్ఎస్ఎస్ సవర్కర్ యజ్ఞగా నిర్మించినటువంటి ఆ సిద్ధాంత ప్రతిపాదికనే ఈరోజు బీజేపీ పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఈరోజు మనువాద భావజాలాన్ని ఏదైతే రాజ్యాంగానికి ఉన్న మించబడినటువంటి భావజాలాన్ని మరి ఈరోజు ఆర్ఎస్ఎస్ ద్వారా మరి మా దళిత నాయకులు మా గ్రామంలోకి తీసుకొచ్చినటువంటి ప్రమాదం ఉంది. ఈరోజు మందకృష్ణ గారు ఈరోజు ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని మనువాద భావజాలాన్ని ఈరోజు బీజేపీ ద్వారా గ్రామంలోకి తీసుకొచ్చినటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి మరి మందకృష్ణ గారు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మరి ఆయన చెప్తే ఈ రాష్ట్రంలో ఓట్లు పడుతుంది. ఈరోజు కాంగ్రెస్కి ఎందుకు ఓటు వేయాలంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు సంపదను ఈరోజు దేశ ప్రజలందరికీ పంచాలనుకున్నటువంటి కర్తవ్యమైనటువంటి పార్టీ. ఈరోజు నరేంద్ర మోడీ గారేమో దేశ సంపద అగ్రకులాలకు లేకపోతే ఆదాని అమ్మాడీలకు కట్టబెట్టినటువంటి మరి ప్రయత్నం ఈరోజు లక్షల కోట్ల రూపాయలు ఈరోజు ఆదానికి అమ్మని కట్టబెట్టిండు. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ఆర్ఈజీఎస్ పని ద్వారా లక్షలాది మంది పేదలకు 100 రోజుల పని కల్పించింది. బ్యాంకులు జాతీయం చేసింది, భూములు ఇచ్చింది, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది. ఇలా చెప్పుకుంటా పోతే అనేక ప్రాజెక్టులను మరి కట్టడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ద్వారానే కొంత ఇంతో మేలు జరిగిందంటే అది కాంగ్రెస్ పార్టీ ద్వారానే. మేము కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడము, దాంట్లో ఉషా మేరా కమిషన్ గతంలో వేయడము మనం చూశాము. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు కూడా ఆ ఉద్యమం జరుగుతున్న సందర్భంలో కూడా ఆనాడు మరి ఈరోజు మద్దతు ఇవ్వడంలో భాగంగానే ఆ రోజు కూడా తెలంగాణ ఉద్యమంలో జరుగుతున్నప్పుడు శ్రీమతి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు మరి తెలంగాణలో ఎంతో మంది అమరులైపోతూ ఉన్నారు, మరి అమరులైతే ఉన్నారని చెప్పి ఆ సందర్భంగా తెలంగాణ రాష్ట్రాన్ని పార్లమెంటు సాక్షిగా తలుపులు వేసి కూడా అంత ఉద్యమం జరుగుతున్నా అటు ఆంధ్ర ప్రజలు వద్దన్నా కూడా వ్యతిరేకించినా కూడా మరి తెలంగాణ రాష్ట్రం వేయడం జరిగింది. కాబట్టి ఈరోజు కూడా వర్గీకరణ రేపు కేంద్రంలో అధికారంలోకి కనుక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే ఏబిసిడి వర్గీకరణ జరిగే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి దానిలో భాగంగానే మేము అందరం కూడా సంఘాలుగా మద్దతు ఇస్తా ఉన్నాం. మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఇక్కడ ఏర్పడిన తర్వాత మరి చాలా మంది చాలా చెప్తా ఉన్నారు. ఇక వాళ్ళ పేర్లు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఈ పార్టీకి మద్దతు ఇవ్వండి, ఆ పార్టీకి మద్దతు ఇవ్వండి. మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గతంలో దళితుని ముఖ్యమంత్రిని చేస్తా అని మోసం చేయడం జరిగింది. అదేవిధంగా మరి 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పి, దళిత బంధు ఇస్తా అని చెప్పి నామమాత్రంగా దళిత బంధు కొన్ని జిల్లాలలో ఇచ్చి దళితులను మోసం చేసినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి ఉన్నారంటే అది కేసీఆర్ గారు. ఆ జిల్లాలు అన్ని జిల్లాలలో ఉమ్మడి జిల్లాలలో యూనిట్ గా తీసుకొని 33 జిల్లాలు చేసినప్పటికీ మరి కొన్ని జిల్లాల్లో అక్కడ 20, అక్కడ 10, అక్కడ 100, అక్కడ 20, అక్కడ ఇచ్చి కావాలని ఓటు బ్యాంకు రాజకీయమే చేసిండు తప్ప దళితుల మీద చిత్తశుద్ధితోటి ఏ రోజు చేయలేదు. మరి ఆనాడున్న రాజేను ఉప ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ఆ రోజు బర్తరఫ్ చేసిన సందర్భం కేసీఆర్ గారు తెలిసింది, చూసినాం మనందరం. మన ముందు చరిత్ర చెప్తా ఉంది. కాబట్టి మనంతా దళిత సంఘాలుగా కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటించడంలోనే మాకు ఎందుకంటే ఒక ధైర్యం ఉంది. కాంగ్రెస్ పార్టీ చాలా ఉన్నాయి, చెప్పుకుంటూ పోతాయి. దేశవ్యాప్తంగా దళితులకు భూములు ఇచ్చింది వాళ్ళే, ఇందిరమ్మ ఇల్లు కట్టించింది వాళ్ళే. మరి 1992-90లో 110 గజాల ఇల్లు కట్టి దళితులకు ఇచ్చింది ఇందిరాగాంధీ గారే. అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వమే 71 కోట్ల అసైన్ భూములు ఇచ్చింది వాళ్ళే. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీని నమ్మే మరి వర్గీకరణ కూడా చేస్తున్న ఉద్దేశంతో మేము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ప్రతి జిల్లాలలో ఉన్న మాదిగ సమాజానికి, మాదిగ ఉపకులాలకు మేమందరికి అప్పీల్ చేస్తా ఉన్నాము. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మనకు ప్రతి విషయంలో ప్రియారిటీ ఇస్తా ఉన్నారు. మరి మొన్న ఎవరో చెప్తా ఉన్నారు, మోత్పల్లి నరసింహులు కానీ అదేవిధంగా మందకృష్ణ అన్న మాదిగలకు అన్యాయం జరిగింది అంటే ప్రతి సీట్లో ఉపకులాలకు ఎక్కడ అవకాశం రాలే. కొంతమందికి ఉపకులాలకు ఈసారి అవకాశం వచ్చింది, వాళ్ళకి అవకాశం ఇచ్చినాం.
ప్రభుత్వం చెప్తా ఉంది, అయ్యా వాళ్ళకు ఉపకులాలు కాబట్టి ఇచ్చినాము, మీకు అవకాశం కల్పిస్తాం, రేపు నామినేటెడ్లు ఉన్నాయి, ఇతర పదవులు ఉన్నాయి, రేపు రాజ్యసభ ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి, అవకాశాలు కల్పిస్తాం అని చెప్తా ఉంది. మేము కూడా నమ్ముతా ఉన్నాం కనుకనే మరి ప్రభుత్వానికి అటు కేంద్రానికి బీజేపీ ఎక్కడెక్కడ అభ్యర్థులు నిలబడో కాంగ్రెస్ 17 సీట్లు, దళితులంతా కూడా మరి ఉపకులాలు మాదిగ సమాజం అంతా కూడా ఓట్లేసి మరి సెంట్రల్లో ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వం ఉంది కనుక కేంద్రంలో కూడా అధికారం తీసుకొచ్చే విధంగా ప్రతి ఎంపీ అభ్యర్థికి ఓట్లు వేయాల్సిందిగా ప్రతి ఒక్క మాదిగ బిడ్డను ఉపకులాలను కోరుకుంటూ మరి ఈ వేదికకు అవకాశం ఇచ్చినటువంటి